రథసప్తంలో భాగంగా ఏదైతే అరసవల్లి శ్రీ సూర్య దేవాలయానికి సంబంధించి ఆయన దర్శించుకోవడం కోసం ప్రస్తుతం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు కూడా రావడం జరిగింది. అయితే సతీసమ్మతంగా వచ్చారు. ఒకసారి అడుగుదాం, స్టేట్ ఫెస్టివల్ చేసిన తర్వాత అసలు ఎలా జరుగుతుంది ఉత్సవం, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దర్శనం ఏ విధంగా అవుతుంది సామాన్య భక్తులకు సైతం అని చెప్పి. సో చెప్పండి, స్టేట్ ఫెస్టివల్ చేసిన తర్వాత అసలు ఈ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? 7 days అంటూ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం. సో దీని మీద ఏమంటారు? అంటే రథసప్తమి అన్నటువంటిది ఈ పర్టికులర్ డే రథసప్తమి కింద ప్రపంచవ్యాప్తంగా మనం మాట్లాడుకునేటటువంటిది. 7 రోజులు నిర్వహించడం, లేకపోతే 3 రోజులు నిర్వహించడం, 10 రోజులు నిర్వహించడం అనేది ప్రభుత్వాలు ఇష్టం. కానీ మిగతా రోజుల్లో ఇదే మాదిరి క్రౌడ్ దేవాలయాన్ని విజిట్ చేయడం మనం చూడం. ప్రజల్లో ఒక రకమైనటువంటి స్పందన క్రియేట్ చేయడం కోసం, లేదా ప్రజల ఆనందం కోసం రకరకాల కార్యక్రమాల నిర్వహణ కోసం మనం ఎన్ని రోజులైనా నిర్వహించుకోవచ్చు. కానీ రథసప్తమి అంటే ఈ సప్తమి రోజున రథసప్తమిగా మాట్లాడతాం. నన్ను అడిగితే ఈరోజు క్రౌడ్ అయితే చాలా ఊహించిన దానికంటే బాగానే ఉందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. అట్ ద సేమ్ టైం అరేంజ్మెంట్స్కి సంబంధించి ఎక్కడో చిన్న క్లమ్జీనెస్, ఇన్లెట్ ఇవ్వాల్సిన దగ్గర అవుట్లెట్ ఇవ్వాల్సిన దగ్గర ఇన్లెట్, ఎంట్రన్స్ ఇవ్వాల్సిన దగ్గర ఎగ్జిట్ అలా ఇచ్చారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ బయట చూసినప్పుడు మాత్రం భక్తులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏవి ఫ్రీ లైన్స్ లేదా ఏవి పెయిడ్ లైన్స్ అన్నటువంటి దాని మీద కూడా క్లారిటీ లేక అలా గొడవ కింద పోలీసులతో డిస్కషన్ చేయడం కూడా చూసాం. నేను కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. అండ్ ఎందుకనో దిస్ టైమ్ ఐ ఫెల్ట్ బిట్ క్లమ్జీ. ఎప్పుడు నాకు అలా అనిపించలేదు, ఈరోజు అనిపించింది. నేను గత వారం రోజులుగా ఫాలో అవుతున్నాను. నిన్న మ్యూజికల్ నైట్ అని, మొన్న ఒక మ్యూజికల్ నైట్ అని, అంతకుముందు ఇంకోటని. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం ఒకసారి గమనిస్తే మన జిల్లాలో చేసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే, ఒకటి బారువా బీచ్ ఫెస్టివల్ లేదా అరసవల్లి మ్యూజికల్ నైట్స్. ఇవే కార్యక్రమాలు ఈ జిల్లాకి ఈ సంవత్సరాల కాలంలో చేశారు తప్ప ఏం చేశారు ఇక్కడ నేను అడుగుతా ఉన్నా. ఒక కార్యక్రమం, ఒక ప్రజలకు సంబంధించినటువంటి సంబరం అంటే ఓ ప్రాజెక్ట్ తీసుకొని గ్రౌండ్ చేసి శంకుస్థాపన ప్రారంభం చేసినప్పుడు అది సంబరం అంటే నా దృష్టిలో. బీచ్ ఫెస్టివల్ చేసి ఈ జిల్లాకు మేము మంచి చేస్తున్నాం, గోవాలో తయారు చేస్తాం, బిక్నీ ఫెస్టివల్స్ పెడతామంటే దట్ ఇస్ నాట్ సూటబుల్ అని నేనైతే భావిస్తా ఉన్నాను. టూరిజం ఎంకరేజ్ చేయటం అనేది దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బీచ్ ఫెస్టివల్ అని పెట్టి, మ్యూజికల్ నైట్స్ పెట్టి, డ్యాన్స్ వేయించుకోవడం అన్నది దట్స్ డిఫరెంట్ ఇష్యూ. టూరిజం ఇంప్రూవ్ చేస్తామంటే ఏంటి, టూరిజంకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలి. 1 year అయింది కదా బారువా బీచ్ ఫెస్టివల్ పెట్టి, అక్కడ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారా? ₹1 ఖర్చు పెట్టారు ఈ జిల్లాలో? బారులో కానీ, అక్కుపల్లిలో కానీ, మన కలింగపట్నం బీచ్లో కానీ ఎక్కడైనా ₹1 ఖర్చు పెట్టి టూరిజంకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా డెవలప్ చేస్తారా? లేదు కదా. ఏదో జరిగిపోతూ ఉంది అంతే. మనం ఎలా ఉందంటే నాట్ ఓన్లీ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, అక్రాస్ ది స్టేట్ ఎంతసేపు కూడా ఏదో ఒక ఉత్సవం. అదేదో సూర్యలంక బీచ్ ఫెస్టివల్ అంటారు, మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ అంటారు, కాకినాడ బీచ్ ఫెస్టివల్ అంటారు, బారువా బీచ్ ఫెస్టివల్ అంటారు, విశాఖ ఉత్సవం అంటున్నారు, ఆ తర్వాత ఇంకేదో ఉత్సవం అంటారు. ఈ ఉత్సవాలు ఈ రకమైనటువంటి దానిలో ప్రజలందరినీ ఎలాగా డైవర్ట్ చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప అనుకున్న స్థాయిలో ఈ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నటువంటివి గ్రౌండ్ అవ్వడం లేదని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎంతసేపు మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, మేము రోడ్లు వేస్తున్నాం, ఆ రోడ్లు ఎప్పుడు జరిగేవనైనా ఎన్ఆర్జీఎస్ మెటీరియల్ కాంపోనెంట్కి సంబంధించినటువంటి డబ్బులతో ప్రతి ప్రభుత్వం ఒకరేమో సీసీ రోడ్లు వేస్తారు, ఒకరేమో సచివాలయం బిల్డింగ్లు కట్టారు, ఒకరేమో ఆర్బీకేలు కట్టారు, ఒకరేమో హెల్త్ సెంటర్స్ కట్టాం, నాడు నేడులు కట్టాం, ఇవన్నీ రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. అది అసలు ఈ రాష్ట్రానికి మీరు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఏంటని నేను అడుగుతాను. పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవి, హార్బర్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినవి, ఎయిర్పోర్ట్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవి, హాస్పిటల్స్, ఎవ్రీథింగ్ మీరు తెచ్చినటువంటి మాటల్లో
20 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చావు, 2 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చావు, కోటి ఉద్యోగాలు సృష్టించావు. ఏందో మాటలన్నీ కూడా. యాక్చువల్లీ దావోస్ మీటింగ్, దావోస్ దీనికి కూడా రీసెంట్ గా వెళ్ళడం జరిగింది. ఈ దావోస్ మీటింగ్ లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్, వారితో పాటు సెంట్రల్ మినిస్టర్, అదే యూనియన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా వెళ్ళడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఏపీకి ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నారు. నిజంగానే సిచ్యువేషన్స్ ఉన్నాయి, దావోస్ లో మీటింగ్ సక్సెస్ అయ్యి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ, లేదా ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే పెట్టుబడులు కానీ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఎందుకమ్మా దావోస్ వెళ్ళడం, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ని నవ్వులు పాలు చేయడం కాకపోతే మాట్లాడితే బ్రాండ్ ఏపీ ఇమేజ్ అంటారు, బ్రాండ్ ఏపీ అంటారు. ఏమున్నది బ్రాండ్ ఏపీ? మీరు చేసిన దాడుల వల్ల, మీరు తరిమేసినటువంటి పారిశ్రామికవేత్తల వల్ల ఎక్కడుంది బ్రాండ్ ఏపీ ఇమేజ్? నవీన్ జిందాల్ తరిమేశారు, అదాని వాడిని ఇబ్బంది పెట్టారు, ఎల్ఎన్టీ వాడిని ఇబ్బంది పెట్టారు, చెట్టినాడు భవ్య సిమెంట్స్ వాళ్ళని ఇబ్బంది పెట్టారు, యునైటెడ్ బ్రేవరీస్ వాళ్ళని ఇబ్బంది పెట్టారు, గ్రీన్ టెక్ వాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఎన్టీపీసీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు, రాయలసీమ ఆర్టీపీసీ అంటాం, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మీరు ఇబ్బంది పెట్టినటువంటి ఇండస్ట్రియలిస్టులు ఎవరున్నారు? ఎలా వస్తాయి పెట్టుబడులు? జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల వచ్చినటువంటి పెట్టుబడులు గ్రౌండ్ చేసుకోవడం మీ గొప్పగా చెప్పుకుంటున్నారు. అదాని లేకపోతే గూగుల్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం కదా, ఎన్టీపీసీ జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం కదా, గ్రీన్ కో జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం కదా, ఆర్సెలర్ మిట్టల్ ఏఆర్ఎంఎస్ అంట, ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ లిమిటెడ్ అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం కదా. దావోస్లో జగన్మోహన్ రెడ్డి గారు కదా ఆర్సెలర్ మిట్టల్తో కూర్చొని సమావేశం పెట్టుకొని మీరు ఆంధ్రప్రదేశ్ రండి పిలిచి. టీసీఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం కదా, ఇన్ఫోసిస్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం కదా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆర్గనైజేషన్స్ తప్ప ఈ కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు వల్ల వచ్చినటువంటి ఒక ఆర్గనైజేషన్ లేదన్నటువంటిది చాలా స్పష్టం. ఫైనల్ గా అరసవై సూర్యభగవాన్ దర్శించుకున్నారు, అసలు ఏం కోరుకున్నారు? ఒక్క మాటలో చెప్పాలి అంటే సూర్యుడిని దేవుడుగా నేను భావిస్తాను. సైన్స్ని విపరీతంగా నమ్మేటటువంటి వ్యక్తిని, సైన్స్ని విపరీతంగా ప్రేమించే వ్యక్తిని, సూర్యుడిని మాత్రం చేతులెత్తి మొక్కుతాను. ఎంచేదంటే ఆ సోలార్ ఎనర్జీ వల్లనే ఈ సోలార్ ఫ్యామిలీ, ఈ సోలార్ సిస్టమ్, ఇలాంటి నక్షత్రాల వల్లనే, ఇలాంటి స్టార్స్ వల్లనే ఈ యూనివర్స్ లేదా ఈ మల్టీవర్స్ కంటిన్యూ అవుతుంది, మెయింటైన్ అవుతుంది అని నమ్మేటటువంటి వ్యక్తిని. కాబట్టి సూర్యుడిని అయితే చేతులెత్తి నేను మొక్కుతాను ఎప్పుడు కూడా. ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకి, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రికి ఈ జిల్లా గురించి ఆలోచించేటటువంటి మనసు, ఆ బుద్ధి ప్రసాదించాలని నేనైతే కోరుకున్నాను. మీరు చెప్పండి, దర్శనం ఎలా జరిగింది? మీరేం కోరుకున్నారు? నేను మళ్ళీ మన ప్రభుత్వం రావాలని ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మార్పులు అనేవి ఇప్పటికే ముందుకు వచ్చున్నాయి, ఇంకా ముందు ఇంకా మార్పులు రావాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి ఏ పార్టీ బాగుంటుంది అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ ప్రజల్లోకి రావాలని కోరుకుంటున్నాను. అలాగే సూర్య భగవాన్కి నేను నా కోసం కూడా కోరుకున్నాను. అలాగే ఇక్కడికి వచ్చడం చాలా సంతోషంగా ఉంది. కొంచెం రద్దీగా ఉన్నప్పటికీ కూడాను బాగానే మేము దర్శనం చేసుకున్నాం. దానికి సూర్య దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.